సమయాన్ని సేవకులకు అప్పగిస్తా ఉన్నాం. అందరు చప్పట్లు కొట్టి. ఐసీవైఎఫ్ వారు దయాకుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభలకు రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వాక్య పరిచర్య చేయడానికి ఆయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయన మొదట స్తుతిస్తూ, అలాగే దయాకుమార్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ఇంతమంది సేవకుల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషం. నిజానికి వారు నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్నారు విశ్వనాథ్ గారు, వారు తెలుసు నాకు. చింతలపూడిలో ఇద్దరే తెలుసు నాకు, విశ్వనాథ్ గారు, చంద్రశేఖర్ గారు. సో విశ్వనాథ్ గారిని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. దయాకుమార్ గారిని పరిచయం చేశారు వారు. మంచి విషయాలు విన్నాను. వచ్చిన తర్వాత మరి సేవకుల సదస్సులో మాట్లాడమన్నారు. దగ్గర దగ్గర నేను వచ్చి 1 hour అయింది. సో 12కి స్టార్ట్ చేస్తామని అన్నారు. మీరు ఎంతసేపు కూర్చుంటారో నాకు తెలియదు. బ్రదర్ నాకు మెసేజ్ పెట్టినప్పుడు 2 hours అన్నారు. మరి ఇక్కడి నుంచి లెక్కెడితే 2 గంటల 2 నిమిషాలకు దిగాలి నేను. మరి మీరేమో భోజనానికి తట్టుకోలేరు సేవకులు, మీరు టైంకి తినేవాళ్ళు. సో చూద్దాం ప్రభు ఎలా నడిపిస్తాడో. ఈరోజు ప్రత్యేకించి ఈ సేవకుల సభ కనుక ఇది, మనం సేవకుల గురించే మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఎఫెక్ట్లు తీసేయండి దయచేసి. ఎవరండి ఇక్కడ మిక్సర్ చేస్తున్న వాళ్ళు ఎవరు? దయచేసి ఈ ఎఫెక్ట్లు ప్రభువుకి అక్కర్లేదండి. ఇది మనకి ఆమెన్ అనగానే 2-3 సార్లు ఆమెనని, ఇందాక ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అది ప్రతిధ్వనిస్తాం. మీరేమైనా కొండల్లో ఉన్నారా చెప్పండి? ఇవి అవసరం లేదు, ఇవి ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఇవి దేవుడికి నచ్చేవి కాదు, ఇవి మనకు కావాలి. ఇవన్నీ ఇవి మానేస్తే మంచిది. మనం సేవకులు ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. మీరేమో పాపం చాలా సింపుల్గా తెల్లబట్టలు వేసుకొస్తారు. స్టేజ్ ఎక్కగానే మీరు ఈ మైకులకి అన్ని హంగులు కావాలి. అది ఎలా అవుతుంది? అది ఎలా? 2 నప్పట్లేదు కదా. సో నేను మాట్లాడినంతసేపు ఆ ఎఫెక్ట్లన్నీ తీసేస్తే నాకు చాలా సంతోషం. మొదట మనం కాసేపు సేవ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు సేవ అన్నది చాలా మందికి ఒక ఇతరులను చూసి నేర్చుకునే పరిస్థితి కనపడుతుంది తప్ప, సేవ అన్నది ఈ పుస్తకంలో ఏముంది అనేది మనం ఎవరిని చూడట్లా. ఒకవేళ సేవకుల సదస్సులో మీకు అందరికీ తెల్ల కాగితాలు ఇచ్చి సేవ అంటే ఒక 20 మార్కుల ఎస్సే రాయమంటే, వాక్యానుసారంగా మీకు నచ్చింది మీరు మెచ్చింది కాదు రాయమంటే, మీరు ఏం రాస్తారో నాకు అనుమానమే. సేవను మీరు ఎలా నిర్వచిస్తారు నాకు కాస్త చెప్తారా? ఏమండి, సేవను మీరు ఎలా నిర్వచిస్తారు? ఏమండి, దాసుడిగా ఉండడం. కానీ చాలాసార్లు బాసుల్లాగా ఉంటాం కదా మనం. ఏమండి, అంటే మన ఊరిని ఒక పేరు పెట్టి పిలిపించుకుంటే సరిపోదు, అదేమిటో మనకు తెలియాలి. మనకి ప్రామాణికం ఏమిటి? బైబిలే. మనకి మన డినామినేషనో మన అయ్యగారో పెద్ద అయ్యగారో కాదు. ఇప్పుడు సమస్య ఏమైపోతుందంటే, ఏ డినామినేషన్కి ఆ ప్రమాణం ఉంది. ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చిన దరిద్రం. వాక్యం పోయింది. ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క ప్రమాణం తయారై కూర్చుంది. లేదంటే ఒక పెద్ద అయ్యగారు ఉంటారు, ఆయన ఒక ప్రమాణం పెట్టి వెళ్ళిపోతాడు. బైబిల్ పోయింది.
నీకు కఠినంగా ఉన్నా ఇది నిజమే కాదంటారా? అంచేత మళ్ళీ మనం వాక్యం దగ్గరికి రావాలి. సేవ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సేవ అంటే ఏంటో తెలియకుండానే సేవ చేసేసాము అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, సౌలు అనేవాడు సంఘాన్ని ఎంత హింసించాడో మీకు తెలుసు. చంపాడు, రోడ్ల మీదకి ఈడ్చాడు, అవమానం పాలు చేశాడు, అరెస్టులు చేయించాడు, చెరసాల పాలు చేశాడు, హింసించాడు, చిత్రహింసలు పెట్టాడు. కానీ ఆ కాలంలో ఆయన ఏమనుకున్నాడంటే ఇది సేవ అనుకున్నాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పారు, మిమ్మల్ని హింసించి ఇదే దేవుని సేవ అనుకునే కాలం వస్తుందని చెప్పారు ఆయన. మనకి సౌలు దానికి ప్రతీకగా నిలబడతాడు. ఈరోజు పరిస్థితి ఏమిటంటే, అయితే నేను అనుకున్నది సేవ, లేదంటే పక్కనోళ్ళు చేసేదాన్ని కాపీ కొడితే సేవ, ఇంకా కాదంటే పెద్ద ఆయన చెప్పింది సేవ. ఈ మూడు సేవ కాదు. ఇది మొదట తమరు విఘ్నులైన సేవకులు తమరు గుర్తించాలి. మళ్ళీ మనం జీరోతో స్టార్ట్ అవ్వాలి. ఈరోజు మన సంఘ పరిస్థితులు, మన సేవా పరిస్థితులు, మన సేవా విధానం ఇలా ఉందంటే కారణం అదే. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అది సమస్య. ఒక 50 ఏళ్ళ క్రితం మీరు పాడినట్టు ఎవరు పాటలు పాడలా క్రైస్తవంలో. 30 ఏళ్ళ క్రితం కూడా పాడలా. కానీ ఇప్పుడు అలా పాడుతున్నారు. ఎందుకని? ఒకరి నుంచి ఒకరు వాత పెట్టుకున్నారు అంతే. ఇక్కడ లేదు, అది తెచ్చిపెట్టుకున్నాం. ఒకప్పుడు చర్చిలో డ్యాన్సులు లేవు, ఉన్నాయా? ఇప్పుడు ఎట్లా వచ్చినాయి కొత్తగా? ఇది మారలేదు కదా, మీరెందుకు మారారు? ఇది మారినప్పుడు ఒకప్పుడు ఇన్ని బహిరంగ సభలు లేవు, ఉన్నాయా? ఇప్పుడు విపరీతంగా బహిరంగ సభలు. కానీ అన్యులకు సువార్త వెళ్తుందా? మళ్ళీ చర్చిలో వాళ్ళని తీసుకొచ్చి బయట కూర్చోబెడుతున్నారు. బహిరంగ సభ ఎవరికి? మనకు చర్చిలు ఇచ్చాడు కదా దేవుడు. చర్చిలు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి సభ ఎందుకు? మీరు నాకు చెప్పండి, సేవకులు మీరు చెప్పండి. నీకు చర్చ్ ఉంది, నీకు గొర్రెలు ఉన్నారు, దానికి ఒక బిల్డింగ్ ఉంది, చాలు కదా. మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు సభ? చెప్తారు సార్, ఎవరైనా చెప్తారా? నాకు వినాలని ఉంది. ఎవరు వింటారని? మన సభలో అన్యులు ఉంటారా? ఏమండి? ఆపేయడానికి చూడటం పక్కన పెట్టండి. వాళ్ళు ఆపేయడానికి చూసినప్పుడు, వాళ్ళు మీ సభకి రానప్పుడు మీరు ఎందుకు బయట పెడుతున్నారు? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. అంతేనండి, కరెక్ట్గా చెప్పారు పెద్దాయన. నీ సంఘాన్ని నువ్వు టామ్ చేసుకోవడానికి, డబ్బా వేసుకోవడానికి. నాకు సంఘం ఉండి నేను వార్షికోత్సవం చేసుకుంటా, నాకు మీరందరూ సహకరించి మీరు నాకు తోలి పెడతారు. మళ్ళీ మీరు వార్షికోత్సవం అప్పుడు మీకు సహకరించి నేను తోలి పెడతా జనాన్ని. ఓ సామెత ఉంది, నువ్వు నా వీపు గోకు, నేను నీ వీపు గోకుతా అని.
ఇది జరుగుతోంది. వెరసి మనం ఏం సాధిస్తున్నాం? భారతదేశంలో ఉన్న 90% మంది అన్యులకి సువార్త అందించలేకపోతున్నాం. మళ్ళీ మనం ఏం చెప్తాం? సభలు చాలా దేవుడికి మహిమకరంగా. మహిమ అంటే మీరేమన్నా రాయగలరా? ఒక ఎస్సే రాయగలరా? మహిమ అంటే ఏంటో? చాలా గొప్ప మాట అది, మహిమ అనే మాట. సో చూస్తే బాధేస్తుంది మన సేవకుల్ని. తెలియని స్థితిలో మాకంతా తెలుసు అనుకొని సేవ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే, దీన్ని ప్రామాణికం చేసుకోవడం మానేసి చాలా సంవత్సరాలైంది. ఒక ట్రెండ్ నడుస్తుంది. ఆ ట్రెండ్ ఎవరో సృష్టించారు ఎప్పుడో. ఆ ట్రెండ్ అంటే ఒక ఒరవడి, ఒక పోకడ. ఆ పోకడలో మనందరము కొట్టుకుని పోతున్నాం. అంతే తప్ప ఇది నేను చేస్తుంది వాస్తవమా కాదా, ఇది సరైనదేనా కాదా, ఇది సత్యవాక్యానికి అనుగుణంగా ఉందా లేదా, ఇది ప్రభువు చెప్పినదేనా, ఎవరు ఖాతరు చేయట్లేదు, ఎవరికి పట్టట్లేదు అది. మీరు ఇలాగ మారకుండా ఇలాగే ఉంటే ప్రభు వస్తే మీరు చేసిందంతా కూడా ఒక్క రోజులో క్యాన్సిల్ చేస్తాడు ఆయన. మీకు గుర్తుందా? ఆయన ముందు ఒక బ్యాచ్ నిలబడి, నీ నామముల దయ్యాలు వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టి సేవకులే, మన బ్యాచే. నీ నామమున అద్భుతములు చేయలేదా? కాదంటారా? ఏమన్నాడు ఆయన? వాళ్ళేమో ఆయన నామం వాడుకున్నారు, సేవ చేశాను అంటున్నారు. ఈయనేమంటున్నాడు? అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అక్రమ సంఘం తర్వాత మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అంటే ప్రభు ఎవరో తెలియకుండానే, ప్రభుతో సరైన పరిచయం లేకుండానే, ఆయనతో సాన్నిహిత్యం లేకుండానే, ఆయన చెప్పాడా చెప్పలేదా చూసుకోకుండానే సేవ చేసి పారేసేటువంటి పరిస్థితి ఉంటుందంటారా ఉండదంటారా? మీరు చెప్పాలి నాకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మీరు చదివి ఉంటారు కదా, మీ బైబిల్లో కూడా ఉండుంటుంది కదా 7వ అధ్యాయం. అది అంచేత మనం మళ్ళీ చిన్నపిల్లాలమై వాక్యపు బడిలో కూర్చొని పాఠాలు నేర్చుకోవాలి. ఇక్కడ ఎవరైనా నాకంతా తెలుసు అని అనుకుంటే మీరు లేచి వెళ్ళిపోవచ్చు పెండాల నుంచి. మీ అనుభవం ఇక్కడ లెక్క కాదు, ఇదే లెక్క. మనం వాక్యంలోకి వెళ్ళి కొన్ని విషయాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15:2 ఎవరైనా చదువుతారండి? 15:2 మీకు ఏమర్థమైంది ఆ వాక్యం చదివితే? మీరు సేవకులు కదా, వాక్యం అలా చదవంగానే మీకు అందులో అంతరార్థం తెలిసిపోయి ఉండాలి. మీరు ప్రసంగాలు దంచేస్తుంటారు కదా. ఏమండి? అంతే అర్థమైందా మీకు? అపోస్తలుల కార్యాలు 13:2 చదువుతారా? మీకు ఏమైనా వెలుగుద్దేమని చూద్దాం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. రైట్. ఈ 2 వచనాలు చదివిన తర్వాత మీకేం అర్థమైంది సేవకుడు అంటే? మీ భాషే తప్ప నా గోడు మీకు అర్థం కావట్లేదు. కాస్త ఆ క్రైస్తవ పరిభాష నుంచి బయటికి రండి, అంతరార్థాన్ని గ్రహించండి. అక్కడేం చెప్తున్నాడు?
ఆ మందసపు పెట్టెను మోయడానికి లేక తాకడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. ఇక్కడే ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. సో సేవ ఏంటి? మీకేమర్థమైంది సేవ అంటే? ఒక మాటలో ఏం చెప్పగలరు మీరు నాకు సేవ అంటే? దేవుడు చెప్పింది చేయడం సేవ. తమరు అనుకున్నది చేయడం సేవ కాదు. అది ఎంత మంచి విషయమైనా సరే. మీకు చాలా మంచి మంచి ఆలోచనలు రావచ్చు, కానీ మీకు వచ్చిన ప్రతి మంచి ఆలోచన దేవుడి నుంచి వచ్చిన ఆలోచన కావాల్సిన పని లేదు. సేవకులకి ఎప్పుడు దైవ తలంపులే వస్తాయి, వేరే తలంపులు కూడా వస్తాయా? ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా మీరు? సేవకులకి కేవలం ఎప్పుడైనా సరే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా దైవ తలంపులే వస్తాయని ఏమైనా చెప్పగలరా మీరు? ఏమండి? ఏది లేదుగా, గ్యారంటీ ఏం లేదుగా. కాబట్టి మీకు వచ్చిన మంచి తలంపులన్నీ దైవ తలంపులు అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, సేవకి చొరవ ఎక్కడి నుంచి వస్తుందంటే మీ దగ్గర నుంచి రాదు, ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఇదిగో నేనున్నాను, నన్ను పంపుమని యెషయా అన్నాడు కదా, యెషయా గ్రంథం 6:8. దానికంటే ముందు దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఎవరిని పంపిద్దను అన్నాడు. సేవకి చొరవ ఆరంభం ఎక్కడి నుంచి వస్తుందంటే సేవకుడి దగ్గర నుంచి రాదు. సేవకు పిలిచిన వాడు ఉంటాడే, ఆయన దగ్గర నుంచి వస్తుంది. నేను అనుకున్నది సేవ కాదు. ఈరోజు సమస్య ఏంటంటే, ఈరోజు మన సభలు కానీ, మన సంఘాలు కానీ, మన పద్ధతులు కానీ, మన సేవా విధి విధానాలు కానీ ఇలా తయారవడానికి కారణం ఏంటంటే, ఎవరికి తోచింది వారు చేశారు. బయట అన్యులు అడుగుతున్నారు, మీ దేవుడు ఒకటే కదా, మీ బైబిల్ ఒకటే కదా, ఎందుకు ఇన్ని రకాలని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకు ఇన్ని రకాలు? దేవుడిని బట్టి కాదు, బైబిల్ని బట్టి కాదు, ఎవడికి తోచింది వాడు చేశాడు కాబట్టి ఇలా అయి కూర్చుంది. నీకు తోచింది చేయడం సేవ కాదు. మళ్ళీ ఏం చెప్తాం మనం? తోచింది చేసి దేవుడు నాతో. ఎంత అబద్ధాలు అవి, ఎంత అబద్ధాలు. 100 చర్చిలు ఒక ఊర్లో ఉంటే 80 చర్చిలు దేవుడు మాట్లాడితే పెట్టిన చర్చిలు కాదు. మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి, ఇది సత్యం. దేవుడి పేరు చెప్పుకొని బతుకుతాం. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముతారంటారు చూడండి, ఆ బ్యాచ్ అనమాట. అసలు ఈ దేవుడే తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆరాధన చేస్తే తెలిసిపోద్ది వాళ్ళకి దేవుడు తెలుసో తెలీదు. మ్యూజిక్, హోరు, హల్లెలూయా తప్ప ఇంకేం ఉండదు. హల్లెలూయా అనే వాళ్ళకి హల్లెలూయా అర్థం ఎంతమందికి తెలుసు? హల్లెలూయాని హెబ్రీ భాషలో విడగొట్టి నాకు సంధి చెప్పగలరా? ఈరోజు మీకేమి రాదని చెప్పి వెళ్ళడానికి వచ్చాను నేను ఇక్కడికి. నాకు అర్థం కాలేదు సార్ అని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రభు మీకు నేర్పించడం. ప్రభు ఎవరికి నేర్పిస్తారండి? నాకు రాదనే వాడికి నేర్పిస్తాడు. మీరు ప్రభు దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే ఆ స్థాయికి మీరు రావాలి. ఆ అహంభావాన్ని, ఆ గర్వాన్ని విడిచిపెట్టేయాలి. సేవ ఆయనతో ఆరంభం అవుతుంది. మనం వద్దాం అక్కడికి, పిలుపు దగ్గరికి మనం తర్వాత వద్దాం. మీరు ఇందాక చదివినటువంటి మాట మొదటి దినవృత్తాంతాలు 15:2లో వాడినటువంటి హెబ్రీ పదం ఏంటంటే షరత్. షరత్ అంటే అబ్బాయి పేరు కాదు. ఈ షరత్ అనే మాటకు అర్థం ఏంటంటే అర్పించేసుకోవడం, ఇచ్చివేసుకోవడం, దాసోహమైపోవడం. అక్కడ ఏం వాడాడు?
సేవ అనే మాట ఉందో చూడండి అక్కడ. మందసం గురించినటువంటి మాట మళ్ళీ ఒకసారి చదువుతారండి. నిత్యము తనకు సేవ చేయుటకును లేవీయులను ఏర్పరచుకొనెను. ఆ మాట మీద మనం దృష్టి పెడదాం. నిత్యము తనకు సేవ చేయుటకును. ఇక్కడ చూడండి, ఇక్కడ షరత్ అనేటువంటి సేవ అనేటువంటి పదానికి బదులు ఒరిజినల్ హీబ్రూ బైబిల్లో వాడిన మాట షరత్ అనే మాటకు అర్థం ఏంటంటే ఈల్డ్ అవ్వడం, ఇచ్చివేసుకోవడం, దాసోహం అయిపోవడం. అంటే నీదేమీ ఉండదు, ఇక నువ్వు సంపూర్ణంగా ఇచ్చివేసుకుంటావు. ఇది సేవ. వాక్యం యొక్క అర్థం ఇది. సేవ అంటే ఎవరికి ఇచ్చివేసుకుంటావు? ఒక పెద్ద బిల్డింగ్ కట్టి మహామందిరం కట్టడానికి కాదు. ఇప్పుడు దానికి ఇచ్చి వేసుకుంటున్నారు. సమయం అంతా దానికి తగలేస్తున్నారు, శ్రమ అంతా దానికి తగలేస్తున్నారు, డబ్బులన్నీ దానికి తగలేస్తున్నారు. పాస్టర్ గారు జీవితాలని కట్టరా అని చెప్పి దేవుడు పాస్టర్ గారికి గొర్రెలను ఇస్తే గొర్రెలను వదిలేసి ఈయన బిల్డింగులు కడుతున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రభు, తనకు సేవ చేయుటకు. ఇప్పుడు దాసోహం అవ్వాల్సింది ఎవరికి? ఆ దేవుడు అనే వ్యక్తికి. టు ద పర్సన్ ఆఫ్ గాడ్ యు హ్యావ్ టు ఈల్డ్ యువర్ సెల్ఫ్, అండ్ దట్ ఈస్ కాల్డ్ సర్వీస్, సేవ. ఇది వాక్యంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ దాసోహంలో విధేయత ఉంటుందా? ఉంటుందా? మీకేమనిపిస్తుంది? ఒకరికి దాసోహం అయినప్పుడు అందులో విధేయత ఉంటుందా? ఉంటుంది. వినమ్రత ఉంటుందా? మీకు విధేయతకి వినమ్రతకి తేడా తెలుసు కదా. వినమ్రత అంటే తగ్గి ఉండడం, విధేయత అంటే లోబడడం. ఉంటాయా ఇవి? ఉంటాయి. ఎవరికి మళ్ళీ విధేయత? నాకంటే పెద్దయ్య గారికి కాదు, తండ్రి గారికి కాదు. ఇప్పుడు మమ్మీ డాడీ అని కూడా పిలిపించుకుంటున్నారు కదా. ఈ మమ్మీ డాడీలు వచ్చారు. ఒకప్పుడు మేము కాలేజీలో చదివేటప్పుడు మమ్మీ డాడీ అంటే మాకు బట్టల షాపు. ఇప్పుడు మమ్మీ డాడీ అంటే చర్చి. రకరకాల వేషాలు వచ్చేసినాయి. సో దాసోహం ఎవరికి? క్రీస్తుకి, పిలిచిన వానికి. మరి దీన్ని బట్టి మీరు ఆలోచిస్తే సేవ ఎక్కడి నుంచి, దాని నిర్వచనం ఎక్కడి నుంచి వస్తుంది? నా దగ్గర నుంచి వస్తుందా? పిలిచిన వాడి దగ్గర నుంచి వస్తుందా? ఆ విషయాలు మనం మళ్ళీ చూద్దాం. మనం ఈ పదాలని కొంచెం అర్థం చేసుకొని కొంచెం ముందుకెళ్దాం. అపోస్తలుల కార్యాలు 13:2 మనం చూసినప్పుడు ఇందాక మళ్ళీ చదువుదాం. ఆ వచనాలని మళ్ళీ చదువుదాం. ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ప్రత్యేకపరచుడి, శాంక్టిఫికేషన్. ప్రత్యేకపరచడం అంటే ఏంటంటే సేవకుడు తన సమస్తాన్ని దేవునికి మాత్రమే ఇచ్చివేసుకోవాలి. ఈ ఇచ్చివేసుకోవడము కొంచెం భార్యకి, కొంచెం ఇంకొకటికి, కొంచెం దానికి, కొంచెం దీనికి కాదు. ఈ మధ్య ఒక సేవకుల సదస్సుకు వెళ్ళాను నేను. ఊరు పేరు చెప్పనులేండి. వెళ్తే మధ్యలో బ్రేక్ అయింది, మళ్ళీ కూర్చున్నాను. నెక్స్ట్ నేను మాట్లాడాలి, చివరి ప్రసంగం చెయ్యాలి. ఈలోపు ఎవరో వచ్చారు లోపలికి. వచ్చి అందరికీ బ్రోషర్స్ ఇస్తున్నారు అనమాట, పాంప్లెట్స్ లాంటివి ఇస్తున్నారు. సరే, స్టేజ్ మీదకి కూడా వచ్చాయి పాంప్లెట్స్. ఏమిటి అని అడిగాను నేను పక్కన వాళ్ళని. అంటే రియల్ ఎస్టేట్ది అనమాట. అది రియల్ ఎస్టేట్ది. ఎక్కడ?
సేవకుల మీటింగ్లో. ఇంకా పిక్చర్ అవి బాకీ ఇంకా కథ అవ్వలేదు. ఇంకా చూడండి, నెక్స్ట్ విషయం ఏమిటంటే, ఈ చెప్పిన ఆయన ఎవర్రా అనంటే ఈయన పాస్టర్ గారట. మరి ఈయనెందుకు ఈ పని చేస్తున్నాడు అని అంటే, ఆయన ఒక అద్భుతమైన స్కీమ్ ఇచ్చాడు. ఏమిటంటే స్కీము, ఈ స్కీమ్లో కానీ మీరు మీ చర్చ్ మెంబర్స్ని చేర్పిస్తే మీకు ₹1,00,000. ఎవరికి? పాస్టర్ గారికి. అప్పుడు నాకు అనిపించింది, ఒకప్పుడు బతకలేని బడి పంతులు, ఇప్పుడు బతక నేర్చిన గుడి పంతులు. ఎంత మారిపోయాడు పాస్టరు. ఇంకా నేను ఆరాధిస్తాను, ఇదేమిటి సార్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం ఏమిటి, మీరు ఒప్పుకోవడం ఏమిటి అని అంటే, అప్పుడు ఆయన అసలు విషయం చెప్పారు. ఏమిటంటే, ఈ స్థలం పాస్టర్ గారిదేనండి. పాస్టర్ గారు వేరే వాళ్ళకి అమ్మేశారు బిల్డర్కి. బిల్డర్ ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు సంపాదించుకోవడానికి మీకు ఒక మార్గం చెప్తాను అన్నాడు. సో మీరు చేర్పిస్తే ఇంకా మనం ఇంటింటికి వచ్చి మనకి పాంప్లెట్లు ఇస్తారు కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇంకేం అక్కర్లేదన్నమాట. ప్రతి పాస్టర్కి గుళ్ళో 50 మందిని ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి కదా. సో వాళ్ళు కొన్నారు ఆ ప్లాటు, పాస్టర్ గారికి ₹1,00,000 వచ్చేస్తాయి. ఇంకా కూకట్పల్లికి మీకేంటి తేడా? ఇక్కడ ఈయనేమంటున్నాడు, ప్రత్యేకం చేసుకోవాలి. నువ్వు దేవునికి దాసోహం అయితే, నువ్వు సగం సగం దాసోహం అయితే కుదరదు. మీకు దశంభాగాలు తీసుకోవడం ఇష్టం కదా, మీరు దేవుడికి కూడా దశంభాగమే ఇచ్చి 90% లోకానికి ఇచ్చేస్తున్నారు. అది కాదు సేవ, 100% ఆయనకి ఇవ్వాలి. నీ సమయం, నీ శ్రమ, నీ సామర్థ్యం, నీ దగ్గర ఉన్నటువంటి సొత్తు అన్నీ ఆయనకి నువ్వు 100% ఇచ్చుకున్న నాడు, దాసోహం అయిపోయిన నాడు తమరిని సేవకుడు అని పిలవచ్చు. ఇది బైబిల్ చెప్తోంది. మీరు ఇచ్చి చూడండి, మీరు ఏమైనా పోగొట్టుకుంటారేమో చూడండి. ఆయన ఎవరికి వచ్చి ఉండేవాడే కాదు, ఆయన అలాంటి దేవుడు కాదు. మిమ్మల్ని ఎవరు ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఏ సేవకుడు సగం దేవుడికి సగం లోకానికి ఇచ్చి వేసుకుంటాడంటే దేవుడిని నమ్మలేని సేవకుడు. ఏ సేవకుడు దేవుడిని నమ్మలేడంటే దేవుడిని ఎరగని సేవకుడు. అతడు దేవుడు పేరు పెట్టుకొని చలామణి అవుతాడు, కానీ అతనికి ఈ దేవుడు తెలీదు. మీరు చూసుకోండి బైబిల్లో సేవకుల్ని, వాళ్ళు ఎప్పుడైనా తమ కోసం ఏమైనా దాచుకున్నారేమో, లేక ఎవరి దగ్గరైనా దోచుకోవడానికి ప్రయత్నించారేమో. అలా ఎవరైనా చేస్తే వాళ్ళని బైబిల్ ఖండితంగా ఖండించింది. సేవ అంటే దేవుడికి ఇచ్చి వేసుకోవడం, ప్రత్యేకత. ఆ ఇచ్చి వేసుకోవడం కూడా ఇక ఆయనకి ఇస్తే ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. మీకు అర్థం కావాలంటే, భార్య భర్తకి ఇచ్చి వేసుకునేటప్పుడు పూర్తిగా ఇచ్చి వేసుకోవాలి. ఒక పురుషుడికి కొంచెం, ఇంకో పురుషుడికి కొంచెం ఇవ్వడానికి లేదు. అలాగే భర్త భార్యకి ఇచ్చేటప్పుడు కూడా అది కుదరని పని. ఒక తల్లి బిడ్డకి ప్రేమనిచ్చేటప్పుడు 4 బిడ్డలకి దాన్ని పంచవచ్చు. ఒక బిడ్డ తల్లిదండ్రులను ప్రేమించేటప్పుడు అమ్మకి నాన్నకి ఆ ప్రేమను పంచవచ్చు. నీ తోబుట్టువులను నువ్వు ప్రేమించేటప్పుడు నీకు 4 తోబుట్టువులు ఉంటే 4 తోబుట్టువులకి నీ యొక్క సోదర ప్రేమను పంచవచ్చు. కానీ భార్య భర్తకి ఇచ్చేటప్పుడు ఎవరికి పంచడానికి లేదు. భార్యగా భర్త భార్యకి ఇచ్చి వేసుకునేటప్పుడు ఎవరికి పంచడానికి లేదు. కేవలం అది భర్తకే, కేవలం అది భార్యకే. దాన్ని ప్రత్యేకించుకోవడం అంటారు. ఇలాగే నువ్వు చెయ్యాలి దేవుడికి, అప్పుడు నువ్వు సేవకుడివి. వాక్యం ముందేసుకుంటే కదా సార్, మనకు వాక్యం పెట్టుకొని మనం ఆలోచించి వాక్యం ఏం చెప్తుందో మనకు చదివే సమయం ఎక్కడిది?
ఇంటి దగ్గర వాక్యం చదవం, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పలేక మధ్యలో ఒక పాట, మధ్యలో ఒక స్కిట్టు, ఈ మధ్య స్కిట్ కూడా వచ్చేసింది. మధ్యలో 10 సార్లు మీరు హల్లెలూయా అనండి అని, వాళ్ళు హల్లెలూయా అంటే నీకేం వస్తుంది? ఈలోపు ఆలోచించుకుంటాడు పాపం పాయింట్. ఎందుకు ఇవన్నీ? వాక్యం అర్థం కాకపోతే, ఒక సామాన్య విశ్వాసికి వాక్యం అర్థం కాకపోతే అతని జీవితమే నాశనం అవుతుంది, అతని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే. కానీ ఒక పాస్టర్ గారు, ఓ పాస్టరమ్మ గారు, ఒక సేవకుడు, సేవకురాలు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సంఘం అంతా నాశనం అవుతుంది. చాలా గురుతర బాధ్యత ఉంది మన మీద. ఇక్కడ కూడా వాడాడు సేవ అనే మాట, అపోస్తలుల కార్యాలు 13:2లో. లిటార్గియో అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక యాజకుడు దేవుడికి ఎలాంటి సేవ చేస్తాడో అంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చూసారా, ఎక్కడ ఇందాక దినవృత్తాంతాల గ్రంథంలో మాట్లాడుకున్నాం కదా, పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఇచ్చి వేసుకోవడం అని చూసాం కదా మనం. ఎందుకు లేవీయుల్ని వేరు చేశాడు? లేవీయులు ఇంకా వేరేది ఏది కూడా వాళ్ళకు ఉండకూడదు. ఎందుకు లేవీయులకి ఆ ప్రత్యేకతనిచ్చాడు? వాళ్ళు కేవలం సేవ చేయాలి. కానీ మీరేమంటున్నారు? మేము లేవీయులము, దశంభాగం తీసుకురండి అంటున్నారు. మీరు లేవీయులు ఎప్పుడవుతారు? లేవీయులకి ఆస్తుందా? ఆస్తుందా లేవీయులకి? ఆస్తి లేదు లేవీయులకి. అందుకే దశంభాగం ఏమన్నాడు. 11 మంది దశంభాగం ఇస్తే వాళ్ళకి ఎంత వస్తుంది? 11 10 ఎంత? వీళ్ళకి ఎంత ఉంటుంది ఆస్తి? 100 ఉంటుంది. 100లో దశంభాగం ఇస్తే వాళ్ళకి ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. ఈ 11 మంది లేవీయుడికి దశంభాగం ఇస్తే లేవీయుడికి ఎంత ఉంటుంది? 110 ఉంటుంది. ఎంత ఎక్స్ట్రా ఉంటుంది? 20 ఎక్స్ట్రా ఉంటుంది. ఎప్పుడది? వాడికి ఆస్తి లేనప్పుడు. మీరేం చేస్తున్నారు? మీకు ఆస్తి పెట్టుకొని అందరు ఆస్తులు కావాలంటున్నారు. మళ్ళీ రేకుల షెడ్లో ఉంటున్నాను అంటున్నారు. ఇది న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. మీరు నిజంగా లేవీయులు అవ్వండి. లేవీయుల పని ఏంటి? వాళ్ళు ఇచ్చి వేసుకున్నారు తమ దేవుడికి. అది మొదట జరగాలి కదా. లేవీయులు ఇచ్చి వేసుకునేటప్పుడు, ప్రభువా మాకేమి ఇవ్వలేదే, నువ్వు అందరికి పంచావు, మాకు ఇవ్వలేదే అని అనుకోలేదు. వాళ్ళు అప్పగిచ్చిన పనిని వాళ్ళు చేశారు. వాళ్ళకి 20% ఎక్కువ వచ్చినట్టు ఆయన చూసుకున్నాడు. అది ఆయన పని, తమరి పని కాదు. ఇచ్చి వేసుకోవడం కాదు, ప్రత్యేకంగా ఇచ్చి వేసుకోవడం, ఆయనకి మాత్రమే ఇచ్చి వేసుకోవడం. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏమిటండి? మీ సేవా సమర్పణ, యువర్ కమిట్మెంట్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. కనుక మనం వాక్యంలో ఏముంది అన్నది మనం చూసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైందండి. ఇంకా చాలా అద్భుతమైన సందర్భాలు మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి. మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీ 2:17. అమ్మా, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. అక్కడ కూడా మళ్ళీ లిటార్గియా వాడాడు, సేవ అనే మాట వాడాడు. ఈసారి సేవ ఎలా ఉందట? పానార్పణముగా పోయబడుతున్నాడు. ఏంటి పానార్పణంగా పోయబడ్డం అంటే ఏమిటి? బలిపీఠం మీద పానీయ అర్పణం ఉంటుంది, అదే సమయంలో పదార్థ అర్పణం కూడా ఉంటుంది. అంటే సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. ఏదైనా బలిపీఠం మీద పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోగలం. అదే పానీయం పోస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం. పానార్పంగా ఇవ్వబడ్డం అంటే ఇక్కడ ఏమిటిది? ఇక మళ్ళీ తీసుకోలేనంత, మళ్ళీ వెనక్కి లాక్కోలేనంత ఇచ్చి వేసుకోవడం.
అంటే ఇక్కడ అహానికి తావు లేదు. అహాన్నే ఆహుతి చేసేసుకోవడం. సేవ అంటే ఏమిటండి? అహాన్ని ఆహుతి అయింది మళ్ళీ దొరుకుతుందా? బుగ్గిపాలు అయిపోయింది అనుకోండి, దొరుకుతుందా? అది మళ్ళీ దొరకదు. ఈయనేమంటున్నాడు ఈ అపోస్తలుడు? తన అహాన్ని ఇచ్చివేసుకునే అంతగా సేవకి సమర్పించేసుకున్నాడు ఆయన. మళ్ళీ లిటార్గియో అనే మాట వాడుతున్నాడు. ఎంతమంది అర్హులు అవుతారు ఇట్లాంటి సేవ? ఇగో ఈ డెఫినేషన్ నా జీవితంలో నెరవేరింది. మీరు సేవ గురించి వాక్యంలోంచి ఏ అర్థం చెప్తున్నారో అది నా జీవితంలో నేను పాటిస్తున్నాను అని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, మన చింతలపూడిలో. ఈరోజు సేవకుల జీవితాల్లోనూ వాళ్ళ సంఘాల్లోనూ సేవకుల సేవలోనూ స్వార్థం రాజ్యం వెళ్తోంది కాదంటారా? ఊరికే ఒక సదస్సు పెట్టుకొని 4 ముక్కలు రాసుకొని తెల్ల కాగితం మీద ఇంటికి వెళ్తే మనం మారం సార్. మీరు రాసుకున్న దాన్ని ఎప్పుడు చూస్తారో తెలియదు. మళ్ళీ దయాకుమార్ గారు నెక్స్ట్ సేవకుల సదస్సు పెడితే ఈ నోట్స్ కనపడదు, మీరు మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఆయన ఈసారి సేవకుల సదస్సు పెట్టినప్పుడు పోయినసారి ఫైల్ తీసుకురావాలి అని పెట్టారంటే మాత్రం కండిషను, ఎవరు రాలేరు. ఇక్కడ మనం ఎంత శ్రద్ధగా రాసుకుంటామో అంత అశ్రద్ధగా దాన్ని చదవం. తర్వాత ఇక్కడ రాసుకోవాలి. వాక్యాన్ని వంట పట్టించుకున్నప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తుంది, మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది, మనం ఎందుకు చేస్తున్నామో, ఎటు వెళ్తున్నామో కూడా మనకి అర్థమవుతుంది. సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, సేవ ప్రభువుతో ఆరంభం అవుతుంది అని. ఇప్పుడు సేవను మనం నిర్వచించుకుందాం. ఒక గురువు గారి దగ్గర శిష్యరికం చేయడానికి మీరు కూర్చున్నారనుకోండి, మీరంతా ఎవరు? శిష్యులేనా? మీ గురువుగారు ఎవరు? మీ గురువుగారు ఎవరు? ఒకసారి చూడండి, గురువుగారిని ఒకసారి చూద్దాం. కొన్ని వచనాలు చదువుతారా? యెషయా గ్రంథం 52:13. యెషయా గ్రంథం 52:13. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. రైట్. మత్తయి 12:18 చదవండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమని పిలుస్తున్నారు? దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా సేవకుడు అంటున్నాడు. సేవకుడు అనట్లా, నా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరికో ఒకడికి సేవకుడు అవడం పెద్ద విషయం ఏం కాదు. నువ్వు సెల్ ఫోన్కి కూడా సేవకుడు అయిపోతావు, అది పెద్ద విషయం ఏం కాదు. నువ్వు డబ్బుకు కూడా సేవకుడు అయిపోతావు, పెద్ద విషయం ఏం కాదు అది. నువ్వు ఒక రాజకీయ నాయకుడికి చెంచావైపోగలవు, పెద్ద విషయం కూడా కాదు అది. ఇక్కడ యేసుక్రీస్తు వారికి సేవకుడివి సేవకురాలు అవుతావే, అదే పెద్ద విషయం. ఇక్కడ యేసుక్రీస్తు వారు మన మాదిరి. ఇప్పుడు మీకు ఒక మాట మత్తయి 12:18 చాలా అద్భుతమైన మాట ఉంది. ఎవరైనా యేసుక్రీస్తు వారు ఎవరైనా? నిజానికి ఎవరైనా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? 5వ వచనంలో ఈయన ఎవరు? ఈయన దేవునితో సమానుడు కాదంటారా? ఎవరైనా కాదనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉంటే మీరు సేవకులు ఉండలేరు. ఈయన దేవునితో సమానుడైన వాడు తనకై తాను అనుకోని
నువ్వు ఉండు తండ్రి, నేనేం చేస్తానో ఒకసారి చూడు. నేను ఒక ప్లాన్ వేశాను, నేను భూమి మీదకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను, మొత్తాన్ని గెలుచుకొని వచ్చేస్తాను, నా రక్షణ ప్రణాళిక ఎలా ఉంది? ఎవరేశారు ఈ ప్లాను? ఈయన వేసాడా, తండ్రి వేసాడా? ఈయన ఏమంటున్నాడు చూడండి, 12-18 మళ్ళీ చదవండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని. యేసుప్రభు తను తాను ఏర్పరచుకోలేదు. బీయింగ్ ఈక్వల్ విత్ గాడ్, తండ్రితో సమానుడైన దేవుడు అయి ఉండి తనకు తానుగా తన సేవను ఆయన నిర్ధారణ చేసుకోలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యోహాను సువార్త 17, తండ్రి భూమి మీద చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని ఎవరు అప్పగించారు? ఎవరికి అప్పగించారు? భూమి మీద చేయడానికి నేను వచ్చిన పని అనలేదు ఆయన. ఏమంటున్నాడు ఆయన? నీవు నాకు అప్పగించిన పని. మీకు సేవ అంటే ఏమర్థమైంది? అన్న తెల్లబట్టలు వేసుకుని తిరుగుతున్నాడు, నేను కూడా అలా తిరిగితే బాగుండు అనిపిస్తే సేవ కాదు. అన్న ప్రసంగం చేస్తుంటే చాలామంది చప్పట్లు కొడతారు, నాకు కూడా కొట్టించుకుంటే బాగుండు అనుకుంటే సేవ కాదు. నాకు దేవుడు చాలా మంచి గొంతు ఇచ్చాడు, నేను స్టేజ్ ఎక్కి పాడేస్తాను, పాటలతో అలరిచ్చేస్తాను అనుకుంటే సేవ కాదు. సేవ నీ సామర్థ్యాన్ని బట్టో, నీ అర్హతను బట్టో, నీ ఆశను బట్టో, నీ అభిరుచిని బట్టో, లేకపోతే నువ్వు ఇంకొకరిని అనుకరించడాన్ని బట్టో రాదు సేవ. క్రీస్తంతటి వాడికి తండ్రి నిర్ధారిస్తేనే ఆయన సేవకుడు అయ్యాడు. మనం ఎవరైనా దేవునితో సమానులమా? చెప్పండి, ఏం మాట్లాడలేదు. మరి గట్టిగా చెప్పండి కాదని. దేవునితో సమానులం మనం అనుకుంటున్నారేమో బహుశా మీరు లోపల, అందుకే చెప్పలేకపోతున్నారు. చెప్పండి, నేను దేవునితో సమానుడిని కాదని వాళ్ళు చేతులు ఎత్తండి. మరి సమానుడైన వాడే ఆయన చెప్పిందే చేయడం సేవ అనుకుంటే మనం ఎంతటి వాళ్ళం? ప్రకాశానికి ఏం చెప్పాడో అది నీ సేవ అవ్వదు, నీకేం చెప్పాడో అది ప్రకాశన్న సేవ అవ్వదు. ఆయన పేతురుని యూదుల కోసం ఎంచుకున్నాడు, ఆయన పౌల్ని అన్యుల కోసం ఎంచుకున్నాడు, అది ఆయన ఇష్టం. ఆయన ఏశావుని తృణీకరించాడు, యాకోబుని ఎంచుకున్నాడు, అది ఆయన ఇష్టం. ఆయన నిర్ధారిస్తాడు ఎవరిని పిలవాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరిని పిలవకూడదు, ఎవరికి ఏది ఇవ్వకూడదు. ఎవరు నిర్ధారిస్తారు? దిస్ ఈజ్ 1-to-1 బేసిస్లో ఉంటుంది. ఇది అందరికీ గుదిగుచ్చి ఏకంగా గుత్తంగా ఆయన చేసే పని కాదు ఇది. రేపొద్దున ఈ సేవకులందరూ ఆయన న్యాయపీఠం ముందు నించున్నప్పుడు నేను నిన్ను పిలిచానా అని అడిగితే మీరేం చెప్పగలరు? ఒక డేట్ చెప్పగలరా? ఆయనతో మీరు సంభాషించిన ఒక సంఘటన చెప్పగలరా? ఆయన మీకు సూచించినటువంటి ఒక సూచక్రియ చెప్పగలరా? ప్రశ్న వేసుకోవాలి మనం. మన పిలుపుని మనం ఏం చేయాలి? నిర్ధారించుకోవాలి. ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆయన సేవకులము. ప్రభువుని ఏమంటున్నాడు ఆయన? తండ్రి ఈయన నా సేవకుడు. మరి ఆయనకు మనం సేవకులమైతే ఆయన ఏమవుతాడు? ఆయన మనకేమవుతాడు?
మన భారతీయ భాషలో చెప్పాలంటే ఆయన ఆసాం అవుతాడు, మనం పాలేరులు అవుతాం. నచ్చట్లేదు కదా? నచ్చట్లేదు కదా? కానీ ఇది వాస్తవం. మనకొక్కడే ఒక ఆసామి, ఆయన యేసుక్రీస్తు అనే సామి. మనందరం పాలేరులమే, నాతో సహా. పాలేరు ఎప్పుడైనా ఆసాంకి ఆర్డర్ వేయగలడా? మీరు ఇప్పుడు దయాకుమార్ గారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీటింగ్లు పెట్టేయకూడదు. మళ్ళీ ఆయన దగ్గర కూర్చోవాలి. ఆయన ఇక్కడ మోకాళ్ళు వేస్తున్నారు కానీ ఇక్కడ కాదు వేయాల్సింది, దేవుడి దగ్గర వేయాలి. అయినా నెక్స్ట్ ఇయర్ పెట్టమంటావా వద్దంటావా అడగాలి. ఏకదాటిగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోకూడదు. మీరు ఎప్పుడైనా కొత్త నిబంధనలో వార్షికోత్సవాలు చూసారా అని అడుగుతున్నాను. మంచి సభే, మంచి మనసుతో పెట్టిన ప్రతిదీ, మంచి మనసుతో చేసిన ప్రతిదీ, మంచి మనసుతో అనుకున్న ప్రతిదీ ఆయన చిత్తమో కాదు, కావాల్సిన అవసరం లేదు. ఎందుకని యేసుక్రీస్తు వారు ఆయన సేవ మీరు చూస్తే ఉదయం తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. పెందల కడనే లేచి, ఒలీవ కొండనెక్కి, పెందల కడనే లేచి అరణ్యంలోనికి వెళ్ళి ఆయన రాత్రిపూట మళ్ళీ కొండెక్కేవాడు. ఉదయం సాయంత్రం ఆయన తండ్రితో గడిపేవాడు, మధ్యలో సేవ చేసేవాడు. ఎందుకంటారు? ఈ కొడుక్కి తెలీదా తండ్రి మనసు ఏంటో? ఎందుకు వెళ్ళాడు ఆయన దగ్గరికి? అదే ఇచ్చి వేసుకోవడం అంటే. నాకేం చెప్పొద్దు, నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసులే తండ్రి, నేను చేస్తా కదా చూస్తా ఉండు నువ్వు. అలా అనలేదు ఆయన ఎప్పుడు. అలా ఎప్పుడు అనలేదు ఆయన. మీ అబ్బాయికి నువ్వు నెక్స్ట్ ఏం చెప్తావో తెలిస్తే అక్కడ క్షణం కూడా ఉన్నాడు, నువ్వు చెప్పేది నాకు తెలుసులే డాడీ వెళ్ళొస్తాను అంటాడు. మీరు నెక్స్ట్ ప్రసంగంలో నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలిస్తే మీ గొర్రెలు కూర్చోవు ఎదురుగా. తెలిసినన్నా మీరు చెప్పే పాయింట్ ఏంటో, దానికోసం ఇంత దూరం రాక్కర్లేదంటారు. అందుకే కదా మీరు ప్రిపేర్ అవ్వకుండా వచ్చి సస్పెన్స్లో చెప్తున్నారు వాళ్ళకి. యేసు ప్రభు అలా ఎప్పుడు చేయలేదు. ఆయన తండ్రి మనసుని ఎరిగినవాడై కూడా ఆయనకు నిత్యము లోబడినవాడై ఎప్పుడు ఏం చేయాలో ఆయన కనుసన్నల్లో మెలుగుతూ ఆయన చెప్పు చేతుల్లో ఉంటూ కనీసం సమయం విషయంలో కూడా ఆయన సేవ చేశాడు లోబడుతూ. కానా వివాహంలో ఏం జరిగింది? మీరు ఎన్నిసార్లు ప్రసంగం చేసి ఉంటారు? దాన్ని మీరు వివాహానికి పరిమితం చేశారు కదా. అది వివాహానికి పరిమితం కాదు. అది యోహాను సువార్త 2వ అధ్యాయం. అదే 2వ అధ్యాయంలో కొరడా తీసుకుని కొట్టిన సందర్భం కూడా ఉంది, చూసుకోండి. తల్లి వచ్చి చెబితే అక్కడ అవసరం కనపడుతుంది. ఆయన అన్న మాట ఏంటి? నా సమయం ఇంకను రాలేదు. కానీ తర్వాత ఏం చేశాడు? తల్లి ఏం చెప్పిందో అదే చేశాడు. మీకేం అర్థమైంది? మీ సేవని నీ భార్య కానీ, నీ తల్లి కానీ, మీ నాన్న కానీ, నీ మేనల్లుడు కానీ నడిపించకూడదు. ఇన్ హిస్ టైం. అంటే యేసుక్రీస్తు వారు తన తండ్రి నిమిత్తము పని చేసేటప్పుడు ఆయన టైం కూడా చూసుకున్నాడు. తండ్రి టైంలో చేశాడు, అమ్మ టైంలో చేయలా. ఇదే టైము ఈ మీటింగ్ పెట్టడానికి అని మీరు ఆయన దగ్గర నుంచి మీకు ఏమైనా ప్రాంప్టింగ్ వచ్చిందా? అడుగుతున్నా ఊరికే.
అంత లోబడాలి. ఇప్పుడు సేవను ఎలా నిర్వచించుకుంటాం? సేవకు పిలిచినవాడు చెప్పింది చేయడం, చెప్పినప్పుడు చేయడం, చెప్పిన విధంగా చేయడం. యేసు ప్రభు వేరే విధంగా రక్తం కార్చలేడా? ఆయన్ని చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేసి ఆయన తప్పించుకుని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? నా సమయం ఇంకా రాలేదని. కానీ ఆయన అసలు చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన గుర్తుపట్టలేకపోతే ఈయనే ఎదురెళ్ళి మీకు ఎవరు కావాలని అడిగాడు. మిగిలిన సందర్భాలేమో చంపడానికి వస్తే తప్పించుకొని వెళ్ళినోడు ఇప్పుడేమో నా సమయం వచ్చేసింది, ఆసన్నమైందని చెప్పిన తర్వాత ఆ చీకట్లో, ఆ దివిటీల వెలుగులో ఆయన ఎవరో తెలియకపోతే ఈయనే వెళ్ళి మీరు ఎవరి కోసం వెతుకుతున్నారని ఈయనే అడిగాడు. అరెస్ట్ చేయడానికి వస్తే ఇప్పుడు ఊరికూరిని అరెస్టులు చేస్తున్నారు కదా, ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వాళ్ళని, ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం వాళ్ళని చేసుకుంటున్నారు కదా అరెస్టులు. వస్తే ఏం చేస్తారు? గోడ దూకి పారిపోతారు అంతే. కానీ ఈయన ఏం చేశాడు? ఎదురెళ్ళి మీకు ఎవరు కావాలని అడిగాడు. అందుకని బైబిల్లో ఏం రాయబడింది? తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన పట్టుకెళ్ళా, ఆయన తనకు తానే అప్పగించుకున్నాడు. ఎందుకని? ఆయన సమయం మాత్రమే కాదు, ఆయన సిలువ మీద మాత్రమే చనిపోవాలి. ఆయన వేరే విధంగా చనిపోవడానికి వీల్లేదు. అది దేవుడు ముందుగానే రాయించిన ప్రవచనం. ప్రవచనము నెరవేరుటకు, లేఖనములు నెరవేరుటకు ఈలాగు జరగవలసి ఉన్నది. ఎన్నిసార్లు చెప్పుంటాడు ఆయన ఆ మాట. యేసుక్రీస్తు వారి గురించి ఒక దాదాపుగా 300 ప్రవచనాలు చెప్తే 300 ప్రవచనాలు ఆయన జీవితంలో నెరవేరినాయి. ఎందుకు నెరవేరినాయి? ఆటోమేటిక్గా నెరవేరలా, విధివశాత్తు నెరవేరలా, ఆయన లోబడటం వల్ల నెరవేరినాయి. మరి ఏంటి సేవ అంటే? వాట్, హౌ, వెన్, ఈ 3 ఎవరు నిర్ణయిస్తారు? ఆయన నిర్ణయిస్తాడు. నేనేం చేయాలి, దాన్ని ఎప్పుడు చేయాలి, దాన్ని ఎలా చేయాలి. పక్క చర్చిని చూసి నేను కాపీ కొట్టకూడదు, వాళ్ళు మీటింగ్లు పెడితే నేను మీటింగ్లు పెట్టకూడదు, వాళ్ళు సభలు పెడితే నేను సభలు పెట్టకూడదు, వాళ్ళు చర్చిలో జాజ్ కొడితే నేను జాజ్ కొట్టకూడదు, వాళ్ళు ఎగిరితే నేను ఎగరకూడదు, వాళ్ళు అరిస్తే నేను అరవకూడదు, వాళ్ళు ఈకో పెడితే నేను కూడా ఈకో పెట్టకూడదు. ఈకో పెట్టడం ఒక చర్చి నుంచి వచ్చింది, ఇప్పుడు అన్ని చర్చిలకు బాకింది. వాగ్దానాలు ఇవ్వడం ఒక చర్చి నుంచి వచ్చింది, అన్ని చర్చిలకు బాకింది. ఈ మ్యూజిక్ హోర్ ఒక చర్చి నుంచి వచ్చింది, అన్ని చర్చిలకు పాకింది. అబద్ధాలు ఏమని చెప్తున్నానా? దీన్ని బట్టి మీరు కాపీ రాయుళ్ళు అని అర్థమైందా? అందరూ రాయుడు గాళ్లే. ఏ రాయుళ్ళు? కాపీ రాయుళ్ళు. కాపీ కొడితే సేవ కాదు సార్ అది. ఆయన 12 మంది అపోస్తలులు ఉంటే ఒకటి తప్పిపోతే పౌలుని తెచ్చుకుంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో వాడుకున్నాడు ఆయన. సంఘంలో నానా విధములైన పరిచర్యలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నానా విధమైన కృపావరములు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యూ కెనాట్ డిసైడ్, హీ హ్యాస్ టు డిసైడ్. అందుకని ఈరోజు నుంచి మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్రభు దగ్గర కూర్చోవాలి. మొదట మన పిలుపుని నిర్ధారించుకోవాలి, తర్వాత మన సేవ ఏమిటో నిర్ధారించుకోవాలి, దాన్ని ఎప్పుడు ఎలా చేయాలో ఆయనను చూడాలి. అంతే. మన ఇంకొక అన్నతో, ఇంకో తమ్ముడితో, ఇంకొక అయ్యగారితో, ఇంకో పెద్ద అయ్యగారితో మనకు సంబంధం లేదు. మీకు ఇంకొక ప్రాముఖ్యమైన మాట నేను చెప్పాలి ఈ మధ్యాహ్నం. దేవుడు సేవకు పిలుచుకునేటప్పుడు ముందు పనికి పిలుచుకోడు, ముందు తన కోసం పిలుచుకుంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి మీరు 20 దాకా చదువుకొని నాకు చెప్పండి. మీరు పెద్దగా చదవక్కర్లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 20 దాకా మీకు సంఘ
పరిచర్య గురించిన ఒక సన్నివేశం కనపడుతుంది. అక్కడ యేసుక్రీస్తు వారు ముందు ఒక ప్రశ్న వేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తారు. వేసారా? పేతురు గారు జవాబు చెప్తారు. యేసుక్రీస్తు అంటాడు, నువ్వు కాదు ఇది నీ జ్ఞానం కాదు, తండ్రి నీకు ఇది బయలుపరిచాడు. ఏమిటి ఆ ప్రశ్నలు? ఎవరి గురించిన ప్రశ్నలు అవి? ఏమండి, ఎవరి గురించిన ప్రశ్నలు అవి? యేసుక్రీస్తు వారు తన గురించి ప్రశ్నలు వేశాడు. తన గురించి లోకం ఏమనుకుంటుంది, తర్వాత ఏమన్నాడు, తన గురించి తమరేమనుకుంటున్నారని అడిగాడు. ఆ తర్వాత ఏం గురించి మాట్లాడాడు ఆయన? ఆ తర్వాత దేని గురించి మాట్లాడాడు అని అడుగుతున్నా. పేతురు గురించి మాట్లాడా? అట్లయితే మీరు ఇంకా క్యాథలిక్ సంఘం నుంచి బయటికి రాలా. క్యాథలిక్స్ అక్కడైతే పప్పులో కాలేశారు. అందుకని వారు సెయింట్ పీటర్స్ బాసిలికా అని కట్టుకున్నారు వాళ్ళ తల్లి సంఘం భవంతికి. పేతురు గురించి మాట్లాడలేదు ఆయన, సంఘం గురించి మాట్లాడాడు ఆయన. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు వారు తన ప్రబోధనలో సంఘము గురించి ప్రస్తావించినటువంటి సందర్భం అది. మొట్టమొదటిసారి 18వ వచనంలో ఉందా? మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఒకవేళ పేతురు గురించి మాట్లాడుంటే అది సంఘం, పేతురు సంఘం అయి ఉండేది అది. కానీ ఆయన ఏమంటున్నాడు అక్కడ? నా సంఘం అంటున్నాడు. నా సంఘమును కట్టుము అని కూడా అనలేదు పేతురుని. కట్టుము అన్నాడా? కట్టుము అని ఉంటే అది పేతురు సంఘం అయి ఉండేది. అప్పుడు క్యాథలిక్సే రైట్, మనం తప్పు. కానీ కట్టుదును అన్నాడు. మీకు భాష అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఏమండి, మీరు గూడెంకి దగ్గరగా ఉన్నారు, ఆయన కూడా భాష అర్థమవుతుంది మీకు అనుకుంటున్నాను. నేను నా సంఘమును నేను కట్టుదును. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. అపోస్తల కార్యాలు 22లోకి వెళ్దాం. 8వ వచనం 10వ వచనం చదవండి. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును. మళ్ళీ ప్రశ్న దొరికింది. ఇప్పుడు 10 చదవండి. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా. మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు నాకు చెప్పండి, మొదటి ప్రశ్న దేని గురించి? ప్రభు ఎవరు అనే దాని గురించి. అక్కడ మొదటి ప్రశ్న దేని గురించి? ప్రభు ఎవరు అనే దాని గురించేనా? ఇప్పుడు రెండో ప్రశ్న దేని గురించి? దేని గురించి? మీరు అక్కడున్న చదవకండి, సండే స్కూల్ స్టూడెంట్స్ లాగా. దేని గురించి అని అడిగా నేను. ఒక మాటలో చెప్పండి, సేవ గురించి. ఈ మహానుభావుడితో గొప్పతనం ఏంటంటే, ఈ మహానుభావుడు, ఈ సౌలు అనే మహానుభావుడు అప్పుడు దాకా దేవుడిని నడకుండా సేవ చేశాడు. ఏం సేవ అది? నేను యెహోవా దేవుడికి నైవేద్యం పెడుతున్నాను అనుకున్నాడు ఆయన. క్రైస్తవ సంఘాన్ని హింసిస్తే ఆ రోజున స్టెఫెన్ ఎంత భయంకరంగా చంపారు. పౌలు అతని చావుకి సమ్మతించాడు. అది సేవ అనుకున్నాడు ఆయన. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది దీనికి? ఆ ముందు ప్రశ్న చూడండి. నువ్వెవరు అని అడిగినప్పుడు, ఆయన ఎవరో తెలుసుకున్నప్పుడు, అప్పుడు సేవ ఏంటో అర్థమైంది. అక్కడ ప్రభు సంఘం ఏంటో, సంఘ సేవ ఏంటో చెప్పకముందు తానెవరో మీకు తెలుసా లేదా అని నిర్ధారించుకుంటున్నాడు. మీకేం అర్థమైంది? సేవ ఎప్పుడు అర్థమవుతుంది మీకు? మీ సేవ ఏంటో ఇందాక నేను చెప్పానే. సేవ ఏమిటి, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు అర్థమవుతుంది తమరికి? ప్రభు ఎప్పుడు అర్థమవుతాడో పని అప్పుడు అర్థమవుతుంది.
ఏమంటే మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? నేను వాక్యం నుంచి పక్కకెళ్ళి చెప్పట్లేదండి. మీరేం చేస్తున్నారు? అక్కడ మీటింగ్లు పెట్టాలి, ఇక్కడ మీటింగ్లు పెట్టాలి, ఈ బిల్డింగ్ కట్టేసేయాలి, ఆ బిల్డింగ్ కట్టేసేయాలి. చర్చి పెట్టిన 3 సంవత్సరాల్లో మీకు వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? బిల్డింగ్ కట్టాలి. సేవ కాదది. ప్రభువుని ఎరగాలి తమరు. ప్రభువుని ఎరుగుతూ ఉంటే ఆయన మనసుని ఎరుగుతారు. ఆయన మనసుని ఎరుగుతూ ఉంటే నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరం వినబడుతుంది. ఆయన స్వరం వినబడితే ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో మీకు సేవ ఏంటో అర్థమవుతుంది. సేవ స్వభావ స్వరూపాలు ప్రభువు స్వభావ స్వరూపాలు అర్థమైనప్పుడే అర్థమవుతాయి. ఇది సేవ సీక్రెట్. ఇలాంటి సేవ చేసిన వాళ్ళు సంఘ చరిత్రలో 2000 సంవత్సరాల్లో చరిత్ర గతులు మార్చారు. ఈరోజు మనకు 100 సంఘాలు ఉన్నాయి. టౌన్కి వెళ్తే, సిటీకి వెళ్తే 1000 సంఘాలు ఉన్నాయి. కాదంటారా? చరిత్ర గతి ఏమైనా మారుతుందా? మీరు ఉన్నారని కూడా తెలియదు. మీరు ఎన్ని హడావిడి చేస్తారు, మీటింగ్లు పెట్టి లైట్లు వేసి డీజేలు కూడా పెడుతున్నారు. ఈ మధ్య క్రిస్మస్ డీజేలు వచ్చినాయి. కానీ మీరేమైనా చరిత్ర గతిని మార్చగలిగారా? కానీ మీరు సంఘ చరిత్రలోకి వెళ్ళి చూడండి, వాళ్ళ చరిత్ర గతిని మార్చారు. ఒక్కళ్ళే వాళ్ళు. ఒక్క మార్టిన్ లూథర్, ఒక్క జాన్ కాల్విన్, ఒక్క జాన్ వెస్లీ, ఒక్క జార్జ్ విట్ఫీల్డ్, ఒక్క అదోనిరామ్ జడ్సన్, ఒక్క సాధు సుందర్ సింగ్, ఒక్క బక్ సింగ్, ఒక్క బిల్లీ గ్రహాం. చరిత్ర గతులు మారాయి. ఎందుకని? ఒకరిని చూసి ఒకరు వాతలు వాళ్ళు పెట్టుకోలేదు. బిల్లీ గ్రహాం గారిని చాలామంది అడిగారు చర్చి పెట్టమని. నాకు దేవుడు చెప్పలేదు, నేను పెట్టనన్నాడు ఆయన. 50-60 సంవత్సరాలు కేవలం స్వార్థికుడిగా జీవించి సువార్త మాత్రమే చెప్పి చచ్చిపోయాడు ఆయన. మొన్న నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్తే ఎంత చిన్న ఇల్లు అది. నిన్నగాక మొన్న రాలేదు మన సేవకులు, బిఎండబ్ల్యూలో తిరుగుతున్నారు, ప్యాలెస్ల్లో ఉంటున్నారు. ఇంత గొప్ప సేవకుడు ఇంత చిన్నింట్లో ఉన్నాడా? ఆయన లివింగ్ రూమ్లో మనం 2 అడుగులు వేస్తే వంటగది వస్తుంది. ఈరోజు మీరు ప్రపంచంలో ఏ సిటీకైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏ సిటీకైనా వెళ్ళండి, అక్కడ బిల్లీ గ్రహాం పరిచర్య ద్వారా మారుమనసు పొందిన ఒక్క వ్యక్తి అయినా మీకు దొరుకుతాడు. ఇది సేవ. ఎందుకు ఇప్పుడు ఇవాంజలిస్టులు లేరు? ఇవాంజలిస్టిక్ కానుకలు ఎవరు? ఎందుకు ఇప్పుడు దేశ సంచారం చేస్తూ ప్రసంగాలు చేసే ప్రీచర్లు లేరు? వాళ్ళకి కానుకలు ఎవరు? ఎందుకు ఇప్పుడు అందరూ పాస్టర్లు అయిపోయారు? ఎందుకంటే చర్చ్ ఉంటుంది, గొర్రెలు ఉంటాయి, కానుకలు ఉంటాయి, గొర్రెలు బొచ్చు కత్తిరించుకొని మనం వ్యాపారం చేయొచ్చు. అదేమిటో కానీ ఎవరిని సేవకు పిలిచినా వాళ్ళు సంఘమే పెడతారు, ఇంకేం బెటరు. ఎఫెసీ పత్రికలో ఏముంది? పరిచర్య ధర్మము జరుగుటకు కాపరులను మాత్రమే పిలిచిననుందా? ఉందా? లేదు కదా. సంఘాలన్నీ ఇలాగే ఉన్నాయి నేను చెప్పట్లా, కానీ 180 సంఘాలు ఇలాగే ఉన్నాయి. ఇది వాస్తవం. ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసండి? నీ సేవ ఏంటో నీకు తెలుసా? నీ పిలుపు ఏంటో నీకు తెలుసా?
అని అడుక్కోకముందు, మనం ఒక ప్రశ్న వేసుకోకముందు మనల్ని మనం, మన ప్రభు మనకు తెలుసా? తెలియాల్సినంత తెలుసా? శిష్యులు ఆయనతో 3.5 సంవత్సరాలు అతి క్లోజ్గా జీవించారు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు, వాళ్ళు ఆ అమ్మాయి మార్గంలో వెళ్ళేటప్పుడు ఎంత నిరాశగా, ఇంకైపోయింది మన పని, ఇంకేం లేదు, ఎన్నో విన్నాం, ఎన్నో కలలు కన్నాం, కానీ ఈ రోజున మొత్తం చాప్టర్ అంతా క్లోజ్ అయిపోయింది అని నిరాశ నిస్పృహలతో వెళ్తుంటే, మీరు లూకాసు వార్త 24వ అధ్యాయం చదువుతుంటే ఆ అద్భుతమైన సన్నివేశం, ప్రభువు వారితో నడుస్తూ ప్రభు అని వారు తెలుసుకోలేక ఉన్నప్పుడు వారికి తన గురించి లేఖనాలను తీసుకొని, ఆయన ఆశాంతం లేఖనాలని, ప్రవచనాల్ని, మోషేని, ధర్మశాస్త్రాన్ని, లేఖనాలన్నింటినీ తీసుకొని తానెవరో వారికి చెప్పి కనువిప్పు కలిగించాడు ఆయన. ప్రభుతో ఆయన్ని తాకి చూచినటువంటి శిష్యులు, ఆయన నిదానించి కనుగొన్న శిష్యులు, యోహాన్ పరిభాషలో చెప్పాలంటే ఆయనని అనుభవించిన శిష్యులు, ఆయనతో కలిసి భోంచేసిన వాళ్ళు, ఆయనతో ఎదురు బదురు నిలబడి స్నేహితుల్లాగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకే లేఖనాలను ప్రభు అర్థం కాలేదంటే మీకు నాకు అర్థమవుతాడా లేఖనాలు చదవకపోతే? మీరు ప్రసంగాలు చేయడానికి బైబిల్ చదవడం మానేయండి. సేవకులతో ఉన్న దుర్మార్గం ఏంటంటే వాళ్ళు ప్రసంగం చేయడానికే బైబిల్ చదువుతారు. ఇది దుర్మార్గం. ప్రభువుని ఎరగడానికి చదవండి. నా సాక్ష్యము నేను చెప్పుకునేట్లా అది సరి అయింది కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన, లేఖనముల్లో జీవమున్నదని మీరు అంటారు కదా, లేఖనములు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, లేఖనాలని వెతకండి. మీరు ప్రభు సన్నిధిలో ఏకాంతంగా కూర్చొని దావీదులాగా ప్రార్థన చేస్తే, నీ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువు, నిన్ను చూచినట్లు నా కన్ను తెరువు అని మీరు అడిగి ఆ భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు వాక్యం ప్రభువుని ఎరగడానికి చదివితే మీకు ఆయన దొరుకుతాడు. ఆయన దొరికితే మీ సేవ ఏంటో మీకు అర్థమవుతుంది, మీరేంటో మీకు అర్థమవుతారు. మీరు ఎందుకున్నారో చర్చిలో, మీరు ఎందుకు సేవలో ఉన్నారో, మీరు ఏ దిశగా వెళ్ళాలో మీకు అర్థమవుతుంది. ఇది సార్, నేను కఠినంగా మాట్లాడితే నన్ను క్షమించండి, బట్ వాక్యం చెప్తుంది ఇది. ఈ దిశగా మనం వెళ్ళిన నాడు మన గొర్రెల్ని కాదు, ఈ దేశ దిశల్ని, దశల్ని మనం మార్చేయగలుగుతాం. ప్రభువుని ఎరిగి ఆయన చేత ప్రభావితమైన సేవ, ప్రతిదినము ఆయన చెబుతుండగా చేసే సేవ, ప్రతిదినము ఆయన అడుగుతూ ఏం చేయమంటావు, ఏం చేయమంటావు. గురువుగారు, అరే దాహం వేస్తుందిరా, నీళ్ళు తెచ్చిపెట్టరా అంటే, ఇప్పటికే వేడి నీళ్ళు కాసేసాను గురువుగారు, బాత్రూంలో పెట్టే నీళ్ళు స్నానం చేయండి అంటే వాడు మంచి శిష్యుడు అవుతాడా? గురువుగారికి దాహం వేసి నీళ్ళు అడిగితే ఏ నీళ్ళు ఇవ్వాలి? బకెట్లో వేడి నీళ్ళ, కుండలో చల్లనీళ్ళు, మంచినీళ్ళు ఇవ్వాలి. గురువుగారు చెప్పింది చేయడం, చెప్పినప్పుడు చేయడం, చెప్పినట్టు చేయడం సేవ. గురువు గారిని ఎరుగుతూ ఉంటే అనుక్షణం సేవ దిశ దశ తెలుస్తుంది నాకు, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు. పౌలు బితూనియాలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? అక్కడ వ్యాపారం పెట్టాలనుకున్నాడా? అక్కడ ఏమన్నా తెర సంఘం పెట్టాలనుకున్నాడా? ఏమండి, అట్లా అనుకోలేదు ఆయన. అక్కడ ఏమైనా కొత్త బిల్డింగ్ కట్టాలనుకున్నాడా తన కోసం? బితూనియాలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు ఆయన? ఆఫ్టర్ ఆల్ సువార్త సేవ చేయడానికి వెళ్దాలనుకున్నాడు ఆయన.
కానీ ఆత్మదేవుడు ఆయన ఏం చేశాడు? వద్దన్నాడు. సర్వసృష్టికి సువార్త ప్రకటించమనింది ఎవరు? మరి బితూనియాలోకి వెళ్తే ఎందుకు ఆపుతాడు? ఇప్పుడు ఆయన చిత్తం కాదు. స్వార్థ చెప్పడం ఆయన చిత్తమే, కానీ ఇప్పుడు చెప్పడం ఆయన చిత్తం కాదు. తర్వాత వెళ్ళాడా బితూనియాలోకి? వెళ్ళాడు. మరి బితూనియాలోకి వెళ్లకుండా ఉండి ఆ రాత్రి వెళ్ళి ఆయన పడుకొని ఉంటే ఎవరు కనపడ్డారు ఆయనకి? బితూనియాలో కనపడలా. అరే నా మనసు బితూనియా కోసం కొట్టుమిట్లాడుతుంది అని పడుకుంటే నాకు ఏ కళ వస్తుంది? బితూనియాకి వెళ్ళినట్టే వస్తుంది కళ. కానీ అలాంటి కళ రాలేదు ఆయనకి. మాసిదోనియా పిలుపు వచ్చింది ఆయనకి. ఎందుకంటే అది మాసిదోనియుల సమయం, బితూనియుల సమయం ఇంకొకటి ఉంది. ఎలా తెలిసింది ఈయనకి? తన ప్రభువుతో టచ్లో ఉన్నాడు. పౌలుని చూడండి మీరు. పౌలు అగ్రిప్ప రాజు ముందు నిలబడ్డప్పుడు తన పిలుపు గురించి మాట్లాడతాడా? రాజైన అగ్రిప్ప, ఆ పరలోక దర్శనానికి, ఆ పిలుపుకి నేను అవిధేయుడను కాను. ఎలా ఆయన ఆ పిలుపు మీద నిలబడ్డాడు అంతం వరకు? ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు ఆయన, నా కాంక్ష ఏంటంటే నేనేం సేవ చేయాలి, నేను ఎన్ని సంఘాలు కట్టాలి. ఒక ఆయన 100 సంఘాలు కడతాను వాళ్ళ నాన్నగారికి చెప్పాడట. మీ ఊరి పక్కనే ఇక్కడ దగ్గరలోనే. మీ నాన్నగారికి చెప్పేదేంటి నువ్వు 100 సంఘాలు కడతానని? నీకు దేవుడు చెప్పాడా తమ్ముడు? ఇది కదా ప్రాబ్లము. 100 సంఘాలు కడతానని నాన్నకి వాగ్దానం చేశాను కాబట్టి నేను 100 సంఘాలు చేయాలి. దుబాయ్లో కూడా సంఘం పెట్టేస్తున్నాడు, సౌదీ అరేబియాలో సంఘం పెట్టేస్తున్నాడు. నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? అందుకని ఆయన ఒక పథకం కనుక్కున్నాడు. ఆయన పాస్టర్లందరినీ పిలిచాడు. మీ సంఘం నాకు రాసిస్తావా? నువ్వే ఉందువు కానీ నాకు రాసివు. రాసిచ్చినోడికి గిఫ్ట్, రాసినోడికి గిఫ్ట్ లేదు. నన్ను పిలిచేందుకు గిఫ్ట్ ఇవ్వలేదని గొడవ అయిపోయింది. మీ దాకా వచ్చే ఉంటుంది, ఏం తెలియనట్టు నన్ను చూస్తున్నారు. ఇక్కడేనండి, పక్కనే ఉంటుంది, కొంచెం అవతలకి వెళ్తే హైవే మీద పెద్ద సంఘం. ఇది సేవ కాదు. నేర్పించారు మనకు అపోస్తలులు. పౌలంతటి వాడు లోబడ్డాడు దేవుడికి. ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడంటే, నా కాంక్ష ఎన్ని సంఘాలు పెట్టాలని కాదు, నా కాంక్ష ఏంటంటే ఎలాగైనా ప్రభువుని తెలుసుకోవాలి. పునరుద్ధానుడైన క్రీస్తును, ఆయన పునరుద్ధాన బలమును ఏ విధము చేతనైనను నేను ఎరుగుటకు, దాన్ని సొంతం చేసుకోవడానికి నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. కానుకల కోసం తప్పించలా. ఎంతమంది నా సంఘంలో మెంబర్లు, నా యూట్యూబ్లో ఎంతమంది లైకులు కొట్టారు, ఈ కదా ఇప్పుడంతా. ఎంతమంది చూస్తున్నారు నా వీడియో, నా సభకు ఎంతమంది వస్తున్నారు. ఏదో ఒక సభకు వస్తారు 1000 మంది, ప్రతి సభకి వాళ్ళనే చూపిస్తావు నువ్వు. ఈ సంగతి మాకు తెలీదా? కానీ పౌలు తపన ఏంటి? ఈరోజు మీ తపన అదైతే మీకు సేవ ఏంటో అర్థమైపోద్దండి. మీకు ఇంకా ఇంకో మాట చెప్పాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను 21 అధ్యాయంలో మీకు మళ్ళీ ప్రశ్నలు ఉన్నాయి. సేవకులు కదా, నేను వచనాల పేర్లు చెప్పట్లేదు మీకు. ఏమండి, కొంతమంది పాపం ఓపెన్ కూడా చేయలేకపోతున్నారు సేవకులు. అంటే చాలాసార్లు ఓపెన్ చేసి బోర్ కొట్టిందండి బైబిల్. ఏమండి, మీరు చదవకండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మళ్ళీ ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఎవరికి ప్రశ్నలు వేశారు?
యేసుక్రీస్తు వారు పాస్టర్ గారికి వేశారు ప్రశ్నలు. తమరికే. ఈయన మొదటి పాస్టర్. ఈయన యేసుప్రభు వారు అపాయింట్ చేసిన మొదటి పాస్టర్ ఈయన. ఆ తిబిరే సముద్ర తీరంలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఈయనే. ఎందుకంటే పిలుపుని మర్చిపోయారు. పిలుపుని మర్చిపోయి ఏం చేశారు, మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. మనం రియల్ ఎస్టేట్ కోసం వెళ్ళినట్టు పాస్టర్ గారు వెళ్ళిపోయారు అన్నమాట. అప్పుడు వచ్చాడు ఆయన. అప్పుడు వచ్చి మనమైతే రాంగానే తిడతాం కదా, నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, లే ఇక్కడి నుంచి అంటాం మనం. ఆయన ఎంత సౌమ్యుడు, ఎంత మర్యాదస్తుడు, ఎంత సహనశీలి, ఎంత ప్రేమమూర్తి. ఆయన వాళ్ళని పిలిచి ఈయనే చేపలు కాల్చి ఈయనే వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళకి లోపల లబ్డబ్ అంటా ఉంది. వచ్చాడురా బాబు, ఏం మాట్లాడలేదు, టిఫిన్ కూడా పెట్టాడు, లంచ్ ఎలా ఉంటుందో. అప్పుడు ఆయన నోరిప్పి మాట్లాడడం మొదలెట్టాడు. పేతురు అన్నాడు. అనుకున్నాను నన్నే పిలుస్తావని, ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ పాస్టర్. ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు మీరు చూడండి, ఈ 3 ప్రశ్నలు అడిగిన తర్వాత ప్రభు ఏం చేశాడు పేతురుతోటి? 3 ప్రశ్నలు అయిపోయేదాకా ఆయన చేయని పని 3 ప్రశ్నలు అయిన తర్వాత చేశాడు. అప్పుడు అప్పగిచ్చాడు సేవ. ఇప్పుడు 3 ప్రశ్నలకు జవాబు వచ్చిన తర్వాత ఈ 3 ప్రశ్నల్లో కూడా మళ్ళీ సెంట్రల్ ఫిగర్ ఎవరు? ప్రభువే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు కానుకలు పెట్టి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అనేగా, కాదంటరా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు యూట్యూబ్లో లైకుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అనేగా. ప్రశ్న అదేగా. ఈ సోదరుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అని కూడా అడిగాడు కదా. యూట్యూబ్ ఉంటే ఏమనుకునేవాడు? ఆ టైంలో యూట్యూబ్ ఉంటే ఏమనుకునేవాడు? ఈ గొట్టం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుండేవాడు కదా, కాదంటారా? మనం ఎందుకు బల్లగుద్ది చెప్పగలమంటే, ఆయన మొదటి 2 సార్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు పేతురు చాలా గట్టిగా చెప్పాడు, ఎస్. 3వ సారి అడిగేటప్పటికి నాకు తెలియదు, నీకే తెలుసు అన్నాడు. ఇది టైమింగ్ ప్రాబ్లం కాదు. ఇది మనకి తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో అర్థం రాలా. ఆయన మొదటి 2 సార్లు అడిగినప్పుడు గ్రీక్లో ఫిలేన్ అని అడిగాడు, అంటే సోదరుల్లాగా స్నేహితుల్లాగా ప్రేమిస్తున్నామని అడిగాడు. 3వసారి అడిగినప్పుడు గ్రీక్లో పదం మార్చేశాడు ఆయన, అగాపే అన్నాడు. నన్ను అత్యున్నతంగా ప్రేమిస్తున్నావా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5లో చెప్పినట్టుగా నీ నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, శక్తితో నన్ను ప్రేమిస్తున్నావా? ఇందాక మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? సంపూర్ణంగా, ప్రత్యేకంగా ఇచ్చి వేసుకోవడం, దాసోహం అవ్వడమే సేవ. మళ్ళీ అక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు మళ్ళీ సేవ దేంతో ముడిపడింది? ప్రభు పిలుచుకున్నప్పుడు పని కోసం పిలవాలా? ఫస్ట్ నన్ను ప్రేమిస్తున్నావా? సేవలో ప్రధానం సేవ ఏంటి అనేది కాదు, ప్రభు ఎవరు అనేది. ఎప్పుడు ప్రేమిస్తాం ప్రభుని? ప్రభుని ఎరిగితేనే. ఎందుకు సేవకులు ప్రభుని ప్రేమించలేకపోతున్నారు అన్నిటికంటే ఎక్కువగా? తమ అహం కంటే ఎక్కువగా. ఆయన ఎవరో తెలియక, ఆయన గొప్పతనం తెలియక. మోషే ఈ దేవుడిని ఎప్పుడు కలుసుకున్నాడు? 80 ఏళ్ళప్పుడు. ఎక్కడ కలుసుకున్నాడు? ఆ సీనాయి పర్వతం దగ్గర మండుచున్న పొదలో. ఎలాంటి ప్రత్యక్షత అది? చాలా చిన్న ప్రత్యక్షత. కనీసం మోషేకి ఈయన దేవుడని, ఈయన గౌరవించాలని కూడా తెలియకపోతే ఆయన నేర్పించాడు, చెప్పులు తీవయ్యా అని. తెలియదు ఆయనకి, చెప్పులు తీయాలని కూడా తెలియదు.
అలాంటి మోషే 30 సంవత్సరాలు అయిపోయేటప్పటికి, 30 అధ్యాయాలు గడిచేటప్పటికి ఈ దేవుడితో స్నేహితుడి వల్లే గడపడం మొదలెట్టాడు. నిర్గమకాండం 30లో ఉందా మాట? ఉందా? అయితే స్టోరీ అక్కడ అవ్వలేదు. స్నేహితుడిలాగా గడిపిన తర్వాత కూడా మోషేకి ఇంకా ఒక కోరిక చచ్చిపోలేదు. ఆ కోరిక ఏంటంటే ఆయన ఇంకా చూడాలని. దీన్నే ప్రేమ అంటారు. దేవుడు ఏమనాలి వెంటనే? ఏంటయ్యా 30 ఏళ్ళుగా నువ్వు నాతో నడుస్తున్నావు, నాతో ఉంటున్నావు, కొండ మీదకి వస్తున్నావు, పోతున్నావు, నీకన్నంత క్లోజ్గా ఏ మనిషికి లేను కదయ్యా నేను, మళ్ళీ నన్ను చూడాలంటావు, ఇంకేముందయ్యా చూడడానికి అని అనలేదు ఆయన. నన్ను చూస్తే ఏ నరుడు బ్రతకలేడు మోషే అన్నాడు. ఎందుకు చూడాలనిపించింది మోషేకి? ఎందుకంటే అంతకుముందు చూశాడు కాబట్టి. మీకెందుకు దేవుడిని చూడాలనిపించట్లేదు? మీరు ఇంకా ఆయన చూడలేదు కాబట్టి. మనల్ని సేవకులు అనొచ్చా? మనం సేవకులమే, కానీ ఆయన సేవకులు కాదు మనం. ఆయన సేవకుడు ఆయన్ని ఎరుగుతాడు, ఆయన్ని ఎరిగినవాడు ఆయనతో ప్రేమలో పడతాడు. ఇది ఆయన సౌందర్యం, ఇది ఆయన గొప్పతనం. ఆయనతో ప్రేమలో పడకుండా, ఆయన్ని అత్యున్నతంగా ప్రేమించకుండా తమరు పాస్టర్గా ఉండడానికి, ఆయన గొర్రెలను మేపడానికి, కాయడానికి అర్హులు కాదు. నువ్వు థియాలజీ చదవకపో, నువ్వు పెద్ద కాలేజీల్లో చేరకపో, నీ సంఘంలో 100 మంది ఉంటారో, 1,00,000 మంది ఉంటారో, 1,50,000 మంది ఉంటారో తెలీదు. అవన్నీ కాదు అర్హతలు. నువ్వు నిన్ను పిలిచిన వాడిని అత్యున్నతంగా, నీ అహం కంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? నౌ దట్ క్వాలిఫైస్ యూ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ పాస్టర్. అదే నిన్ను పాస్టర్గా, సేవకుడిగా, దైవజనుడిగా నీకు అర్హతనిస్తుంది. మనం ఆయన్ని ప్రేమించలేకపోవడానికి కారణం మనమే, ఆయన కాదు. ఆయన సౌందర్యం ఎరిగిన రోజున ఆయన ప్రేమిస్తాం. ఒక పక్కన ఆయన సౌందర్యం పెట్టండి, ఆయన వ్యక్తిత్వాలు, ఆయన గుణశీలాలు పెట్టండి, ఇంకో పక్కన మీ పదవులు పెట్టండి. మీరు దాని తట్టు తిరిగితే ఒట్టు. ఓ పక్కన ఆయన సౌందర్యం పెట్టండి, ఇంకో పక్కన డబ్బు పెట్టండి, మీరు దాని తట్టు తిరిగితే ఒట్టు. అంత ఆకర్షణీయుడు, అతి కాంక్షణీయుడు ఆయన. ఈ మధ్యాహ్నం ప్రశ్న ఏంటంటే, డూ యు నో యువర్ లార్డ్? నీ దేవుడు నీకు తెలుసా? దట్ సెటిల్స్ ద మ్యాటర్. అది నీ సేవను మారుస్తుంది, నీ బ్రతుకును మారుస్తుంది, నీ సంఘాన్ని మారుస్తుంది, నీ ద్వారా, నీ సంఘం ద్వారా ఈ దేశాన్ని మారుస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, ఈ పాద సన్నిధికి వస్తున్నాను నాయనా. మరొకసారి మా తండ్రిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా గురించి మాకన్నా బాగా నీకు తెలుసు. మా సేవ నీ దృష్టిలో ఎలా ఉందో నీకు తెలుసు. వాక్యాన్ని మళ్ళీ ప్రమాణంగా చేసుకొని, నీ కుమారుణ్ణి మా కన్నుల ముందు గురిగా పెట్టుకొని, నీ అపోస్తలుల్ని నాయనా మేము మాదిరిగా తీసుకొని, మేము మళ్ళీ అసలు శిష్యులైన సేవకు నడుం బిగించడానికి మాకు కృపను అనుగ్రహించండి. మా శక్తి చాలదు, మా జ్ఞానం చాలదు, మా అనుభవం చాలదు, మా తలాంతులు చాలవు నాయనా. మీ కృప మీద ఆధారపడుతున్నాం. మీ కృపలో మాత్రమే మేము ఈ పని చేయగలం. మీ కృప చేత మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని బలపరచు, నీ యందు మేము సమస్తము సాధించగలం. ఆ ఎరుకలో మేము ముందుకు వెళ్ళడానికి మా కృపనివ్వండి. ఇప్పటిదాకా ఏం చేసామనేది కాదు
నైనా నీకు ఇష్టలుగా ఎలా జీవిస్తున్నావు ఇక మీదట. నైనా నువ్వు నీ కనుసన్నల్లో నీ వైపు చూసినప్పుడు నువ్వు ఏ సంజ్ఞ చేస్తే ఆ సేవ మేము చేస్తున్నాం. ఎల్లప్పుడూ నిన్ను ఎరుగుతూ మా సేవ కర్తవ్యాన్ని ఎరగడానికి, నీకు మమ్మల్ని దాసోహం చేసుకుంటూ సేవకు మమ్మల్ని సమర్పించుకొని పని చేయడానికి అయినా మా కృప చూపించండి. మేము ఒక పనికి కట్టుబడి లేమురా తండ్రి, మేము నీకు కట్టుబడి ఉన్నాం నాయనా. నీవే మా సమస్తం, నీవే మా మూలం, నీవే మా గమ్యం, నీవే మా దిశ, నీవే మా మార్గదర్శకం తండ్రి. ఆ వైఖరితో మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. నీ వాక్యం తన ప్రభావాన్ని నైనా చూపడానికి, మేమందరము నీ వాక్యానికి లోబడ్డానికి కృప చూపించండి. నీ ఆత్మ కార్యానికి, కార్యసిద్ధికి వెనుకిడిలో ఉన్న వాళ్ళందరినీ అప్పగించుకుంటూ మరి తండ్రి ఈ సభల్ని మీరు ముందుకు నడిపిస్తూ సాయంత్రం కూడా మీరు తోడుగా ఉండాలని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన అద్వితీయ కుమారుడు, మన ప్రియ రక్షకుడు, జగత్ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, మనం వారి వలె ఈ భూమి మీద జీవించడానికి, వారిని ప్రకటించడానికి, మనం ఆయనకు సేవ చేయడానికి, మనల్ని సమర్థవంతుల్ని చేసే పంపబడిన ఆత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరి వచ్చిన సేవకులందరికీ, వారి కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.